ఒకటి కాదు, రెండు కాదు, ఇక కొన్ని మాట్లాడుకోవడానికి విడ్డూరమైన విషయాలే ప్రేమ అనే డెఫినేషన్స్ వచ్చేసాయి. ఈ ప్రేమ అనేది సరిగ్గా మనకు అర్థం కాకపోతే ఆ ప్రేమ ముసుగులో లేదా ఈ ప్రేమ అనే స్వచ్ఛమైన పదాన్ని ఒక ముసుగేసి దాన్ని ధరింపజేసి ఏం చేశారంటే రకరకాల ఉన్మాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమ దగ్గర బాగా వినండి, ఉన్మాదం పెరిగిపోయింది. నిజానికి అది ప్రేమ కాదు, ఉన్మాదపు చర్యలే ప్రేమగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేను ఒక వీడియో చూశాను. నా వీడియోలో తన బుర్క వేసుకుని ఉంది. ఆ వేసుకున్నప్పుడు మనం చూసినప్పుడు ఆ అమ్మాయికి తను ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి తను ప్రేమించమని అడిగాడు. ఆ ప్రేమకు తను ఓకే చెప్పలేదని తన మీద పెట్రోల్ పోసి తాను కూడా పెట్రోల్ పోసుకున్నాడు. ఇద్దరం చచ్చిపోతాం నువ్వు నన్ను ప్రేమ అంగీకరించలేనప్పుడు అన్నాడు. అంటే ఇది ఉన్మాద చర్య అన్నారు రైటర్స్. ఇలాంటివి ప్రేమలు అనుకుంటున్నారు. అందుకే చూడండి, ఆ అమ్మాయి కోసం ఎండిపోవడం, ఆ అబ్బాయి కోసం అన్నం తినకుండా మానేయడం. నేను అడుగుతున్నానండి, వీళ్ళకి లైఫ్ వాల్యూ తెలియదు, ఇలాంటి వాళ్ళకి జీవితం వాల్యూ తెలియదు. ఈ మాట నేను కొంచెం పచ్చిగా మాట్లాడుతాను, ఏమనుకోకండి. ఈ డే అంటే ఈ రోజు ఏదైతుందో, ఈ 14th ఏదైతుందో, ఈ రోజట ముంబైలో అత్యధికమైన బిజినెస్ జరుగుద్దట. ఏం బిజినెస్ జరుగుతుందంటే, మనకి ముంబైలో అతిపెద్ద తీర ప్రాంతం ఉంది, సముద్రం ఉందిగా, పెద్ద తీర ప్రాంతం ఉంది. ఈ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న అక్కడ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ కెరటాల తీవ్రత తక్కువ. ముంబై దగ్గర ఉన్న సముద్రం వెళ్ళాను చూడడానికి, సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు కెరటాల తీవ్రత తక్కువ. మన వైపు వచ్చినంత కెరటాలు అటు వైపు రావు. అక్కడ స్నోప్ గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏం బిజినెస్ జరుగుతుందంటే ఈరోజు ఈ 14వ తారీఖు రాత్రి లేదా ఈ రాత్రి వేళ, ఈ సంధి వేళ, సాయంత్రం 5:30 నుంచి సుమారు 11:30 వరకు జరిగే అతిపెద్ద బిజినెస్ ఏంటో తెలుసా? తివాసీలు రెంట్కిస్తారు. అక్కడ తివాసీలు అంటే చేపలు రెంట్కి ఇవ్వడం ఏంట్రా? చేపలు, గొడుగులు ఇంకా ఉంటాయి చూసారా, ఇద్దరు కనబడకుండా దాక్కునే అవి ఉంటుంది, గుడారం. ఎవరు వెళ్తారండి అందులో కంటే? సంసారం చేసే వాళ్ళు కాదు, సన్నాసి వాళ్ళు అందరూ వెళ్తారు అందులో. ఆ తివాసి మీదకి వెళ్ళేది ఎవరు? ఇక ఏజ్లో ఏంటో తెలియని విషయాలంటే ఈ మాట అడుగుతున్నాను, ఏం చేస్తారా ఆ బీచ్ అంటే? ఈ డబ్బున్న పిల్లకాయలు, డబ్బు లేని పిల్లకాయలు, వీళ్ళందరూ ఈ పెద్ద చిన్న వావి వరుసలు మర్చిపోయిన వాళ్ళందరూ ఈ మాట అడుగుతున్నాను. వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళంటే భుజాలు రాసుకోవడానికి, పెదాలు తాకించుకోవడానికి, వీళ్ళ వేడిగాలి వాళ్ళకి తగలడానికి, వాళ్ళ ఏడుగాలి వీళ్ళకి తగలడానికి రెంట్కి చేపలు తీసుకుంటారట, రెంట్కి గుడారాలు తీసుకుంటారట, రెంట్కి ఇలాంటి విషయాలను తీస్తారట. దేంట్రా ఇది అని అడిగితే ఈరోజు ఆ డేకి పేరెట్టాడు. ఆ డేకు పెట్టిన పేరేంటో తెలుసా? ప్రేమికుల రోజు. మరి ప్రేమికుల రోజులో ప్రేమ ఏది? ప్రేమ లేదు, సొంగ ఉంది అక్కడ. ప్రేమికుల రోజులో ప్రేమ ఏది? వేడుంది అక్కడ. ప్రేమికుల రోజులో ప్రేమ ఏది? ఇవన్నీ మనం మాట్లాడుతుంటే దట్ ఈజ్ ఎంఎస్. సరే చూద్దాం. ఈ ప్రేమికుల రోజు యొక్క ఈ వేడి యొక్క వైరాగ్యాన్ని మనం చూస్తున్నప్పుడు లేదు. యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు కనుక మోమాటం లేకుండా అడుగుతున్నాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. ఈరోజు లవ్ అంటే మీ ఏజ్లో ఉన్న మీ సొసైటీకి తెలుసా? ప్రేమ అంటే ఏంటన్న ప్రశ్నకి సమాధానం ఉందా? పూటకొకరిని మార్చడం ప్రేమ అంటే, రోజుకొకరిని మార్చడం ప్రేమ అంటే, గంటకొకరితో మాట్లాడడం ప్రేమ అంటే, ఇంకా ప్రేమ అంటే ఏం తెలుసా? యంగ్ జనరేషన్ నేను క్వశ్చన్ చేస్తున్నాను, వీళ్ళకి ప్రేమ అంటే ఇంకేం తెలుసా? పార్కుల్లో కూర్చుని అమ్మా నాన్నకి ముసుగు కప్పి ఆ పార్కుల్లో కూర్చుని చదువులు ఎగ్గొట్టి ఒకరి శ్వాస ఒకరితో తగిలేలా మాట్లాడుకోవడమే చెప్పండి వీళ్ళకి తెలిసిన డిక్షనరీ ప్రేమ. ఇది వేల్ డిక్షనరీ ప్రేమ. పార్కుల్లో కూర్చొని మాట్లాడుకోవడం ప్రేమ. ఇంకా అడ్వాన్స్ ఎక్స్ట్రీమ్ పీపుల్స్ ఉన్నారు, యంగ్ పీపుల్స్, వాళ్ళకి తెలిసిన ప్రేమ ఏంటో తెలుసా? కొందరు పార్కుల్లో బెంచీల మీద కూర్చుంటే కొంతమంది పొదల చాటును కూర్చుంటారు. ఇది కదా వాళ్ళకి తెలిసిన ప్రేమ. ఒకటి బెంచీల మీద కూర్చుని చెప్పేది ప్రేమ అన్నాడు, ఒకరికి శ్వాస తగిలేలా మాట్లాడడం ప్రేమ అన్నారు, మరికొంతమంది పొదల చాటుకు పోవడం ప్రేమ అన్నారు,
రకరకాల వికృత చర్యలు ప్రేమ అన్నారు. నిర్జీవ ప్రదేశాల్లో, బాగా వినాలి, నిర్జీవ ప్రదేశాల్లో ఎవరూ లేని ప్రాంతంలో దయ్యాల్లాగా తిరిగి పాడు పనులు చేయడమే ప్రేమ అంటే. ఈ రోడ్డు ఉందిగా, ఈ రోడ్లో నేను చాలాసార్లు తిరిగాను. నేను గ్రేహౌండ్ ర్యాపిడ్ ఫోర్స్లో చేసినప్పుడు మీ దోరపూడి, రాజనగర్ లిమిట్స్ ఇదంతా మొత్తం ఈ జాగా అంతా తెలుసు నాకు. ఈ జాగా తిరుగుతున్నప్పుడు ఎదరకపోతే కొన్ని కాలేజెస్ ఉంటాయి, వాళ్ళ అమ్మ నాన్న నమ్మి పంపితే ఈ గాలిదలందరూ ఈ తుప్పలాంటి తిరుగుతారు. మీరు చూసారు లేదు? ఎంతమంది నేను చూసాను, ఎంతమందిని అడుగుతాను, ఎంతమందిని ఈ రోడ్లంట నేను అడుగుతాను. వాళ్ళ అమ్మ నమ్మి పంపించింది ఆ పిల్లని, వాళ్ళ డాడీ నమ్మి పంపించాడు వాడిని. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉన్నతమైన చదువుల పేరుతో ఇదిగో ఈ శ్రీకృష్ణపట్నం, ఈ ఎర్రంపాలెం, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నావో కొన్ని ఈ లైన్స్ ఉన్నాయిగా, మనకు కనెక్ట్ అయ్యే, రాజమండ్రి కనెక్ట్ అయ్యే రూట్లో అనేక మంది, మీరు చెప్తే నమ్మరు, మొన్న మాకు మీటింగ్ జరుగుతున్న టైంలో ఒక ఆడపిల్ల తాగేసు రోడ్డు మీద అలా పడితే ఆ ఆడపిల్ల మీదకి ఇద్దరు మగపిల్లలు ఎక్కి ఇంక ఏ చర్యలు చేయకూడదో ఆ చర్యలు చేస్తారు. మీరు నమ్మగలరా? అమ్మాయి ఎంత క్లాస్ అమ్మాయో. ఏంటి ఇదేం ప్రేమ అంటే, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటది. నేను ప్రేమిస్తానరా, నువ్వు ప్రేమించు, మన ముగ్గురం ప్రేమించుకుందాను. కుక్కలు అంటారు వీటిని, కుక్కలో జంతువులు అంటారు. ఇది విలువలు లేని ఈ పనులు చేస్తే, కుక్కలు చేస్తే ఆ పనులు కుక్కలో. సిగ్గులేని వాళ్ళు చేస్తారు ఈ పనులు అడుగుతున్నారు. మళ్ళీ సిగ్గు, ఒక భయము, ఒక బాధ్యత. మ్యారేజ్ అనే ఒక ఈవెంట్ ఉందని భయం లేకుండా చేసే పనులు చేసే వాళ్ళందరినీ కుక్కలతో సమానం. ఎందుకంటే ఈ తగలడిపోవాలి ఈరోజు 14వ తారీఖు కదా, మరి అది గడి చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా విషయం చెప్పనా, ఇంకా ఏం తెలిసి వీళ్ళకి ప్రేమ అంటే తిరగడం, తాగడం, పార్కుల్లో కూర్చోవడం. ఒక్క మాట చెప్పండి, లవ్ అంటే ఏంటంటే, లవ్ అంటే రొమాన్స్, రొమాన్స్ అంటే లవ్, లవ్ అంటే రొమాన్స్ అంటారు, లవ్ అంటే రొమాన్స్ అని చెప్తారు, రొమాన్స్ అంటే లవ్. అదే కాదు వీళ్ళకి ఇచ్చిన తార్కాణం. ఇంకేమో తార్కాణం, గుండెల్లో పొడిసేసి ఒక మాట చెప్పనా, ఈ పార్కులను తిరిగే వాళ్ళు, ఈ పొదల చోట్ల తిరిగే వాళ్ళు అందరూ అడుగుతున్నారు, వీళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వండి, వీళ్ళెవ్వరికి పెళ్ళిళ్ళు. ఇన్ కేస్ పెళ్ళయిందో, ఇన్ కేస్ పెళ్ళయిందో అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు రగడ. రాసి పెట్టుకో. ఏదో చెప్పనా, ఆడు అడుగుతాడు, సైకాలజీ చెప్తున్నాడు, సైకాలజీలో జరిగింది చెప్తున్నాడు. మీకు అలాంటి ఓపెన్ చేసి చూడండి. సైకాలజీలో పురుషుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? పురుషుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? స్త్రీ యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఆ స్త్రీ అడిగిందంట, నువ్వు నాకు పెళ్ళికి ముందే నన్ను పొదల చోటుకి తీసుకెళ్ళావంటే నువ్వు చాలా తేడాగాడు అన్నదంట. పెళ్ళికి ముందే నువ్వు నాతో ఎక్కడ పడితే అక్కడికి వచ్చావంటే నువ్వెంత తేడాదానివే. ఇదే గొడవ లవ్ మ్యారేజ్లో. మళ్ళీ అడుగుతున్నాను, ఇదే గొడవ. ప్రేమ పెళ్లి చేసుకునే వారికి అడుగుతాను, ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గొడవలు ఏంటంటే మెజారిటీ కేసులు, అందరు కాకపోవచ్చు, మెజారిటీ కేసులు ఇవన్నీ ఇవే. కానీ ఇన్ కేసు మళ్ళీ అడుగుతున్నాను, ఒకవేళ వీడిని కాకుండా ఒకరిని చేసుకున్నా, ఈమెను కాకుండా ఇంకొకరిని చేసుకున్నా, నువ్వు తిరిగిన తిరుగులు ఎక్కడికి పోవు, నమోదు చేయబడతాయి. ఎక్కడికి పోవు. మరొక మాట చెప్పనా, ఇప్పుడు తెలగపోవచ్చు, రేపు తెలగపోవచ్చు, కానీ నువ్వు కట్టుకోబోయేవాడికి కానీ, నువ్వు కట్టుకోబోయేదానికి కానీ నీకు ఒక స్టోరీ ఉందన్న సంగతి ఆ రోజు తెలిసిందో, రోడ్డు మీద కుళ్ళిపోయిన ఉల్లిపాయలు పడేస్తారు చూసారా, అలాగ అయిపోద్ది నీ రగడ. గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, పదా. ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, పార్కా. ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, హాస్టల్లో చదువుకో, అమ్మ జాగ్రత్తగా హాస్టల్లో చదువుకోరని చెప్తే ఆ పట్టణాలకు పోయి అమ్మా నాన్నకు తెలియకుండా అడుగుతున్నాను, వాళ్ళ కళ్ళు కప్పడమా ప్రేమ అంటే? మీ నాన్నకు తెలియకపోవచ్చు, మీ అమ్మకు తెలియకపోవచ్చు, కానీ నీ లైఫ్ పార్ట్నర్ అని ఒక జోన్ వస్తుంది చూసారా, సరిగ్గా ఆ టైంకి ఇవన్నీ పొక్కుతాయి, సరిగ్గా ఆ టైంకి తెలుస్తాయి. అలాంటి టైంలో మింగుడు పడిన పరిస్థితులు అయిపోతాయి. ఏం చేస్తావు? గ్రేస్మా లాగా జ్యూస్లో పురుగుల మందు కలుపుతావు. ఎవరు గ్రేస్మా? ఎవరు గ్రేస్మా అంటే ఎవరు? స్టాండర్డ్ జీకే. రాసి పెట్టుకోండి. స్టాండర్డ్ జీకే అంటే చెప్పిన భారతదేశంలో ఉరిశిక్ష పడిన రెండో మహిళ స్టాండర్డ్ జీకే గ్రేస్మా. గ్రీస్మ అంటే లవ్లో అంటే అంతకాలం వరకు ఒకరిని ప్రేమించిందట, ఇప్పుడు సడన్గా ఆర్మీ సంబంధం వచ్చిందట, ఇప్పుడు ఇతగాన్ని ఎలాగైనా వదిలించుకోవాలనుకుందట. ఇప్పుడు వీడు వదిలించడానికి వదలరా అంటే వీడు వదలని అంటాడు, ఎందుకంటే వీడు 7 సముద్రం అవతలను వచ్చేలా ఉన్నాడంట. వదలరా అంటే వదిలేదని రారా చిట్టుకన్నా అని పిలిచిందంట, వెళ్ళిపోయాడట. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, సరే మనం పెళ్లి చేసుకో. ఆ చక్కటి ముచ్చట పెట్టి ఆలన పాలన చూసి ఉప్మా వండి అది వండి ఇవన్నీ పెట్టి నీకు స్పెషల్ జ్యూస్ ఒకటి తెప్పించాను తాగందంట. నేను అవుతున్నాను. ఈ ప్రేమలు ఎలా ఉంటాయి చెప్పినా,
ఆ ఎదురుగా ఇసం ఎత్తుందా, లేకపోతే పురుగుల మంది ఎత్తుందా, లేకపోతే యాసిడ్ ఎత్తుంది, ఇంకేం కనబడదండి. ఆ టైంలో ఈయన ఎలా ఉంటుందంటే చెప్పండి, రచయితలు రాశారుగా, గాల్లో తేలినట్టు ఉంటుంది, స్పూన్ టన్ను బరువు అయిపోతుంటుంది. రచయితలు ఆవిడ వస్తుంటేనట పువ్వుల్లా కనబడవట. ఎలా ఉంటాయట, ఆవిడ వస్తుంటేనట పువ్వులే నేను చూసి సిగ్గుపడుతున్నట్టు నాకు అనిపిస్తుందండి. పువ్వులు వీడికి కనబడితే మనకు కనబడవు, మన 3Dకి కనబడదు, ఆడికి కనబడుతుంటుంది. పువ్వులు సిగ్గుపడిపోతున్నట్టుంటాయట, పక్షులు నేను చూసి పాటలు పాడుతున్నట్టు. అందుకే నాకు అనిపించింది, యూనివర్స్లో నాకు ఎవరు కనబడట్లేదు కానీ యూనివర్స్లో నాకు నువ్వే కనబడుతున్నావు అంటారు. ఈ వైరాగ్యం ఎలా ఉంటుంది ఇప్పటివరకు చెప్పిన మ్యారేజ్ వరకు. ఒక రచయిత ఏమన్నాడంటే, ఒక సైకాలజిస్ట్ అండ్ రచయిత, ఆయన ఏమన్నాడంటే, పెళ్ళి అంటే ఏంటి సార్ అని అడిగితే, పెళ్ళి అంటే ఏమి లేదు, ముయ్యబడిన తలుపులు లాంటిది అన్నాడు. అంతే. లవ్ అంటే ఏంటి సార్ అంటే, మూయబడిన తలుపులు లాంటిది. తర్వాత ఏంటి సార్ అంటే ఏముంది, ఆ తలుపులు వేసిన చెప్పి ఏమనిపిస్తుంది అంటే, లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది అనిపిస్తుంది. తలుపులు ఓపెన్ చేస్తే ఆ బొంద ఏమీ లేదని అర్థమవుద్ది. సేమ్ ఇదే సార్ లవ్ అంటే, ఇదే సార్ ప్రేమ అంటే. అప్పటి వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే, మూయబడి ఉన్న వెనకాల ఏదో ఉంది, ఏదో ఉంది, ఏమీ లేదు. నీ జీవితం యొక్క అర్థం అక్కడ లేదు. నువ్వేదో అనుకుంటున్నాను. నేను చాలా మెసేజ్లు చెప్పిందే మీకు చెప్తున్నాను, వినండి. విమానం ఎక్కన వాడికి విమానం ఎక్కేంత వరకే సరదా, హైటెక్ బస్సు ఎక్కన వాడికి హైటెక్ బస్సు ఎక్కే వరకే సరదా, బైక్ ఎక్కన వాడికి బైక్ కొని ఎక్కే వరకు సరదా. ఈ ప్రేమ అనేది దగ్గరకు వచ్చే వరకే సరదా, వచ్చిన తర్వాత నస. నువ్వు అనుకుంటున్నావు ఏదేదో అని, ఏమీ కాదు. ఎందుకంటే పచ్చిగా చెప్పకూడదు, అది సంస్కారం కాదు. ఇంకా దేనికి అలవాటు పడ్డారంటే, ఈ రోజుల్లో హైటెక్ ఫ్యాషన్ ఏంటో తెలుసా, క్లాసిక్ యాటిట్యూడ్ ఏంటో తెలుసా, ఈ మధ్యకాలంలో ఎక్కువ అలవాటు అయిపోయింది అన్నమాట. వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికట, ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి వాళ్ళు నీరు తిరుగుతారంట.